జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 38వ అధ్యాయము. ఆ కాలములో యూదా తన అన్నదమ్ములను విడిచి అదుల్లాం వాడొకడి దగ్గర ఉండడానికి కొండసీమ నుండి దిగి వెళ్ళాడు. ఆ మనిషి పేరు హీరా. అక్కడ షూయా అనే పేరు గల కనాను వాడొకడి పిల్లను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. వాడికి ఏరు అనే పేరు పెట్టాడు యూదా. ఆమె మళ్ళీ గర్భవతి అయి మరో కొడుకును కన్నది. వాడికి ఓనాను అనే పేరు పెట్టింది. ఆమె మరో కొడుకును కని వాడికి షేలా అనే పేరు పెట్టింది. వాడిని కన్నప్పుడు యూదా ఖజీబ్లో ఉన్నాడు. యూదా తన పెద్ద కొడుకు ఏరుకు తామారు అనే ఆమెను పెళ్లి చేశాడు. యూదా పెద్ద కొడుకు ఏరు చెడ్డవాడని యెహోవాకు తెలుసు కనుక అతన్ని మరణానికి గురి చేశాడు. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య దగ్గరకు వెళ్ళి మతిధర్మం జరిగించి నీ అన్న వంశం నిలబెట్టు అన్నాడు. ఓనానుకు ఆ సంతానం తనది కాబోదని తెలుసు కనుక ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగకుండేలా తన వీర్యాన్ని నేల మీద విడిచాడు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాడు. అప్పుడు యూదా తన కోడలు తామారుతో, మా అబ్బాయి షేలా పెరిగి పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు అన్నాడు. ఇతడి అన్నల్లాగే చనిపోతాడేమో అని అతడు అనుకున్నాడు కనుక తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో ఉండిపోయింది. చాలా రోజులయ్యాక యూదా భార్య షూయా కూతురు చనిపోయింది. దుఃఖించే రోజుల తరువాత యూదా అదుల్లాం వాడు హీరా అనే స్నేహితుడితో తిమ్నాకు తన గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇదిగో, నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్ళిపోతున్నాడని ఎవరో తామారుకు తెలియజేశారు. అప్పటికి షేలా పెరిగి పెద్దవాడైనా తనను భార్యగా అతనికి ఇవ్వడం జరగలేదని తామారు తెలుసుకుని తన వైదవ్య వస్త్రాలను తీసివేసింది. ముసుగు వేసుకుని ఒళ్ళంతా బాగా కప్పుకొని తిమ్నాకు పోయే త్రోవలో ఏనాయిం దగ్గర కూర్చుంది. యూదా ఆమెను చూడడంతోనే వేశ్య అనుకున్నాడు, ఎందుకంటే ఆమె తన ముఖం కప్పుకున్నది. అతడు తన త్రోవలో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తన కోడలని తెలియక, నేను నీతో పోవాలి రా అన్నాడు ఆమెతో. అందుకామె, అలాగే, అయితే మీరు నాకేమిస్తారు అని అడిగింది. మందలో నుండి మేకపిల్లను పంపిస్తానని అతడు జవాబియగా, దాన్ని పంపించే వరకు ఏదైనా కుదువ పెడతారా అని ఆమె ప్రశ్న వేసింది. నీ దగ్గర ఏం కుదువ పెట్టాలి అని అతడు అడిగితే, నీ ముద్ర, దాని తాడు, మీ చేతికర్ర ఇవ్వండి అంది. అతడు వారిని ఆమెకిచ్చి ఆమెతో పోయాడు. ఆమె అతడి వల్ల గర్భవతి అయ్యింది. ఆమె అక్కడి నుండి తరలి వెళ్ళి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రాలను మళ్ళీ కట్టుకున్నది. యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ కుదో విడిపించుకోవడానికి తన స్నేహితుడు ఆ అదుల్లాం వాడి చేత మేకపిల్లను పంపించాడు గాని ఆమె ఎక్కడా కనిపించలేదు. అతడు ఆ ప్రాంతం వాళ్ళను చూచి, ఏనాయిం దగ్గర త్రోవ ప్రక్కన ముసుగు వేసుకున్న ఒక వేశ్య ఉండేది ఎక్కడా అని అడిగాడు. ఇక్కడ ఏ వేశ్య లేదే అని వాళ్ళు బదులు చెప్పారు. అతడు యూదా దగ్గరకు తిరిగి వచ్చి, ఆమె నాకు కనిపించలేదు, అంతేగాక ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఏ వేశ్య లేదని చెప్పారు అన్నాడు. యూదా, మనం అవమానానికి గురి కాకుండా ఆమెను వాటిని ఉంచుకొని, నేను ఈ మేకపిల్లను పంపించాను గాని ఆమె నీకు కనిపించలేదు అన్నాడు. దాదాపు 3 నెలల తరువాత యూదాకు ఎవరో ఇలా చెప్పారు, మీ కోడలు తామారు వేశ్యగా ప్రవర్తించింది, ఆమె గర్భంతో ఉంది. యూదా అన్నాడు, ఆమెను బయటికి తీసుకువచ్చి కాల్చేయాలి. ఆమెను బయటికి తీసుకువచ్చాక ఆమె తన మామ దగ్గర ఆ వస్తువులు పంపిస్తూ ఈ కబురు పెట్టింది, ఇవి ఎవరివో, ఆ మనిషి వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ తాడు, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి. యూదా వాటిని గుర్తుపట్టి, ఆమెను నా కొడుకు షేలాకు ఇవ్వలేదు గనుక నాకంటే ఆమె న్యాయంగా ప్రవర్తించింది అన్నాడు. ఆమె ప్రసవ కాలంలో కవలలు ఆమె గర్భంలో ఉన్నారు. ఆమె ప్రసవిస్తూ ఉండగా ఒక శిశువు తన చెయ్యి బయటికి చాపడం జరిగింది. మంత్రసాని మొదట బయటికి వచ్చింది ఈ శిశువు అని చెప్పి వాడి చేతికి ఎర్రని దారం కట్టాడు. అతడు తన చెయ్యి లోపలికి తీయగా అతడి తమ్ముడు బయటికి వచ్చాడు. మంత్రసాని ఇలా సందు చేసుకు వచ్చేవేమిటి అంది. అందుచేత అతడికి పెరేసు అనే పేరు వచ్చింది. తరువాత
తన చేతికి ఎర్రని దారం ఉన్న వాడి అన్న బయటికి వచ్చాడు. అతడికి జెరాహు అనే పేరు వచ్చింది. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.